కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. సహసమర్పణ GRT స్టైలిష్. హాయ్, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షోకి అందరికి స్వాగతం. భలే భలేగా సరదాగా 2 ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ పోటీ పడుతున్నప్పుడు మిగతా ఫ్యామిలీస్ అందరూ చూస్తున్నటువంటి షో ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చిన 2 ఫ్యామిలీస్ ఎవరంటే సత్యనారాయణ గారి కుటుంబం. వెల్కమ్ సార్. సత్యనారాయణ గారి కుటుంబంతో పోటీ పడడానికి వస్తున్నటువంటి కుటుంబం నాగరాజు గారి కుటుంబం. నాగరాజు గారి కుటుంబం అండ్ సత్యనారాయణ గారి కుటుంబం ఆడడానికి రెడీగా ఉన్నారు, ఆడిపించడానికి నేను రెడీగా ఉన్నాను, చూడడానికి మీరు రెడీగా ఉన్నారు. సత్యనారాయణ గారు మీరు చెప్పండి మీ గురించి. మామూలుగా నేను ఒక ఆటో డ్రైవర్ ప్లస్ ఆటో యూనియన్ సెక్రటరీ అండి. వెరీ గుడ్. నేను మార్నింగ్ వెళ్తాను, మామూలుగా సాయంత్రం వరకు రోడ్డు పైన ఆటోని నడిపిస్తుంటాను. అవసరమైతే నాకు ఫోన్ చేస్తుంటారు, మా వాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తుంటాను. నేను మా యూనిటీలో ఎవరికేం ప్రాబ్లం వచ్చినా కూడా మాకు ఫోన్ చేస్తారు. మేము వాళ్ళకి ఆ ఏరియా ఇన్ఛార్జీలతో కానీ లేకపోతే డైరెక్ట్ వెళ్ళి కానీ మేము హెల్ప్ చేస్తుంటాను. యూనియన్ పరంగా మీ హాబీస్ ఏంటి? మా హాబీస్ అంటే ఇక నేను మార్నింగ్ ఒక నైట్ వెళ్ళాక టీవీ చూస్తాను, కానీ అది కూడా న్యూస్ చూస్తానండి, ఎందుకంటే నాకు కావనండి. ఓకే, నో ప్రాబ్లం, తప్పేం కాదు. అది మీరు అది పెద్ద నేరం లాగా క్షమించండి, ఓన్లీ న్యూస్ చూస్తారు, తప్పేం లేదు, చాలు టీవీ చూస్తారు కదా. ఓకే, హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? ఏం లేదు, ఇంకా పని అయిపోయినాక టీవీ చూడడం. టీవీ చూడడం, వర్క్ చేస్తాను. టీవీలో ఏమి ఎక్కువ చూస్తారు? సీరియల్సా? సీరియల్స్ చూస్తాను. షోస్ ఇది స్టార్ మైల్ అది బాగా చూస్తాను ఎక్కువ. ఇంకా వర్క్ శారీస్ వర్క్ చేస్తాను. ఓకే. My name is K. Pawan Kumar. I am studying BTech 3rd year in Maheshwara Engineering College. So my hobbies are actually I am a hardware technician, both software and hardware. Listening music I have hobbies and playing cricket. My name is Archana. I am doing my BCom Computers 2nd year, PG College, Secunderabad. Okay, my hobbies are playing chess, playing caroms, and watching TV. Listening to music. ఓకే. సత్యనారాయణ గారు, మీరు ఒక ఆటో నడుపుతూ పొద్దు నుంచి సాయంత్రం వరకు కుటుంబాన్ని రన్ చేస్తూ ఉన్నారు. మీ అబ్బాయి బీటెక్, మీ అమ్మాయి బీకామ్ కంప్యూటర్స్. మీకు చాలా ఎలా అనిపిస్తుంటుంది అది చూసి? నాకు చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంటుంది. చాలా హ్యాపీ, ఎందుకంటే నేను చేయలేని పని మా పిల్లలు చేస్తున్నారని. అంటే చేయలేని పరిస్థితిలో చేయలేదా? మీకు అసలు చదువు అంటే నేను 10th క్లాస్ వరకు చదివానండి, కానీ ఆ తర్వాత మా కుటుంబ ప్రాబ్లమ్స్ వల్ల నేను చదవలేకపోయాను. ఇప్పుడు మా పిల్లలకైనా కూడా నేను చదివించి హ్యాపీగా ఉండాలి. గ్రేట్. ఆటో నడుపుతూ మీరు ఒకరు బీటెక్ ఒకరు బీకామ్ కంప్యూటర్స్ చదివిస్తున్నారంటే రియలీ గ్రేట్. ఆల్ ద బెస్ట్ అండి భలే కుటుంబ షో. నెక్స్ట్ నాగరాజు గారు చెప్పండి. నాగరాజు గారు, HMT నగర్ నాచారం, పేపర్ ఏజెన్సీ HMT బుక్ స్టాల్ అంటున్నారు. అన్ని కొన్ని నోట్బుక్ బుక్స్ అన్ని. మీ హాబీస్ ఏంటి? హాబీస్ ఏంటి? పేపర్ చదువుడు, బుక్స్ చదువుడు, పేపర్ చదవడం, టీవీ చూడడం, అంతే. నా పేరు వనజ అండి, నేను హోమ్ మేకర్ని. రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, డిజైనింగ్ శారీస్ నా హాబీస్. శారీస్ డిజైనింగ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. నా పేరు నిఖిల్, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. నా హాబీస్ వచ్చి వాచింగ్ ఫిలిమ్స్ అండ్ వాచింగ్ రియాలిటీ షోస్. నా పేరు అఖిల్, నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ప్రిన్స్టన్ డిగ్రీ కాలేజ్ రామంతాపూర్. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ మూవీస్, లిజనింగ్ మ్యూజిక్. ఆల్ ద బెస్ట్ నాగరాజు గారి కుటుంబం. మీకు కూడా 2 కుటుంబాలు రెడీగా ఉన్నాయి, కొన్ని వేల లక్షల కోట్ల కుటుంబాలు చూస్తూ ఉన్నాయి. మీరిద్దరు ఎలా ఆడతారు, మీ ఇద్దరు ఏ కుటుంబం గెలుస్తుందని చూస్తున్నారంటే అక్కడ అందరూ. మీరు రెడీ? ఫస్ట్ రౌండ్ ఫాదర్స్ రౌండ్, రండి. ఫాదర్స్ రౌండ్ అండి. 2 ప్రశ్నలు ఉంటాయండి. ఒక్కొక్క ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక ఆప్షన్ కోరుకుంటారు, మీరు ఒక ఆప్షన్ కోరుకుంటారు. మీరు కోరుకున్న ఆప్షన్ కింద ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. ఓకే అండి. మీ ఇద్దరిలో ఫస్ట్ ఆప్షన్ ఎవరు కోరుకోవాలనేది నేను చిత్తు బొత్తు వేస్తాను. ఐ మీన్ బొమ్మ బొరుసు. చెప్పండి. బొమ్మ. ఆయన చెప్పింది వచ్చిందా, మీది వచ్చిందా?
బోర్స్ బొమ్మ అండి బాబు, ఇది బొరుసు కాదు, ఇది బొమ్మ అంటారు దీన్ని బొరుసు అంటారు, దీన్ని బొత్తు అంటారు, దీన్ని చిత్ అంటారు. ఓకే సార్, ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. ప్రశ్న అడిగిన తర్వాత ఫస్ట్ చెప్పే ఛాన్స్ బొమ్మ మీరు చెప్పారు కదా, మీరే గెలిచారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మీకు ఛాన్స్ ఉందండి. మీరు కోరుకున్న తర్వాత మిగిలిన 3లో మీరు ఒకటి కోరుకుంటారు, 4 ఓకే సార్. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఎంతమంది దేవుడు మనల్ని క్రియేట్ చేస్తాడని నమ్ముతున్నారు? అంటే మనల్ని తయారు చేస్తుంది దేవుడే అని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంత శాతం? ఏ 80% మందా, బి 90% మందా, సి 98% మందా, డి 85% మందా? దేవుడు మనల్ని క్రియేట్ చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? 80%, 90%, 98%, 85%. ఫస్ట్ ఆప్షన్ మీరు తీసుకోవాలి. ఏం చెప్తున్నారు మీరు? 80% అంటారు మీరు. 80% నమ్ముతున్నారు అంటారు. ఓకే, మిమ్మల్ని ఎంతమంది మీరు చెప్పినట్టే ఆన్సర్ చెప్పారనేది దాని కింద తెలిసిపోతుంది మనకి పర్సంటేజ్. లోకల్ టీవీ వాళ్ళు చేసిన సర్వేలో మీరు 90%, 90%, 80%, 90%. నేను 98% అనుకుంటాను. నన్ను ఎంతమంది సపోర్ట్ చేశారో చూద్దాం. 100% నన్ను సపోర్ట్ చేశారు. చాలా మంది 98% అని చెప్పారు. 85% ఎంతమంది చెప్పారో చూద్దాం. 25%, 85% అని చెప్పారు. ఇప్పుడు 80% ఎంతమంది చెప్పారు, 90% ఎంతమంది చెప్పారో చూద్దాం. ఓకే, 90% అని చెప్పిన వాళ్ళు 75% మిమ్మల్ని మీరు చెప్పినట్టే చెప్పారండి. 50% మీరు చెప్పినట్టే చెప్పారు. మీకు 50 పాయింట్స్, మీకు 75 పాయింట్స్. మీకు ఇప్పుడు 25 పాయింట్లు ఎక్కువ వచ్చేసాయి. కాబట్టి నెక్స్ట్ మొట్టమొదటి ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీకు వచ్చింది. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. ఆఫీస్ బ్రేక్ టైంలో మీరేం చేస్తారు? ఆఫీస్ బ్రేక్ టైంలో అంటే ఆఫీస్కి లంచ్ టైం ఉంటుంది కదా, ఆ బ్రేక్ టైంలో మీరేం చేస్తారు? స్మోక్ చేస్తారు. బి బ్రేక్ టైంలో కూడా ఏదో ఒకటి వర్క్ చేస్తారు. సి బయటకు వెళ్ళి పర్సనల్ వర్క్ చూసుకుంటారు, మీకు సంబంధించిన పని ఏదైనా చూసుకుంటారు. డి టీ బండి దగ్గర గాసిప్స్, టీ తాగుతూ అరే ఇంద్రపై లైసెన్స్ లేకుండా నడుపుతుంది, పైగా యూనియన్ కంప్లైంట్ చేస్తుంది, ఇట్లా మాట్లాడుకుంటారా? మీరు టీ తాగుతూ ఏం బుక్స్ కొనట్లేదు, ఎవడు మొత్తం దొబ్బకెళ్తున్నారు, ఎవరో ఇస్తున్నారట వాళ్ళు ఇస్తున్నారట అని ఇట్లా మాట్లాడుకుంటారా? టీ బండి దగ్గర మాట్లాడుకుంటారా? స్మోక్ చేస్తారా? వర్క్ చేస్తారా? బయటకు వెళ్ళి పర్సనల్ వర్క్ చేసుకుని వస్తారా? ఈ 4 ఏం చేస్తారు? ఫస్ట్ మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు చెప్పే ఛాన్స్ వచ్చింది. ఏం చేస్తారు? నెంబర్ 4 పర్సనల్ ఫండ్. నెంబర్ 4 బయటకు వెళ్ళి పర్సనల్ వర్క్ చేస్తారు. పర్సనల్ వర్క్ చేసుకుంటారా? అయితే సి మీ ఆప్షన్. 4 అయితే టీ బండి దగ్గర కాదు, పర్సనల్ పని చేసుకుని వస్తారు లంచ్ టైంలో, ఐ మీన్ బ్రేక్ టైంలో. ఓకే, సి ఆయన కోరుకున్నారు. మీరేంటి? సి లేదు మీకు ఛాన్స్, ఆయన కోరుకున్నాడు. బి అంటే వర్క్ చేసుకుంటారు, వర్క్ బ్రేక్ టైంలో కూడా వర్క్ చేస్తారు. సిగరెట్ తాగరు, టీ బండి దగ్గర మాట్లాడుకోరు, బ్రేక్ టైంలో వర్క్ పొద్దున చేస్తూనే ఉంటారు కదా, బ్రేక్ టైంలో కూడా వర్క్ చేస్తారా? నేను అన్నానని కదా, మీ ఇష్టం, మీరు ఏం చెప్పాలని కూడా చెప్పండి. ఏం చెప్తారు? బీనేనా? డి టీ బండి దగ్గర ఉండి గాసిప్స్ కొడుతుంటారు, అంటే మాట్లాడుకుంటుంటారు, టీ తాగుతారు. అది విషయం. మరి నాగరాజు గారు టీ బండి దగ్గర గాసిప్స్ అంట, సారేమో పర్సనల్ వర్క్ చూసుకుంటారంటే వెళ్ళి. మరి నేనైతే స్మోక్ చేయను, కానీ ఎక్కువ మందిని స్మోక్ చేస్తూ చూశాను బ్రేక్ టైంలో. చూద్దాం అది ఎంతమంది చేస్తారు. 75%. బ్రేక్ వచ్చిందంటే సార్ పక్కకి వెళ్ళడం, వెలిగించడం, అన్న వెళ్ళిపోవడం, ఇది చేస్తుంటారు కామన్ గా. 75% వాళ్ళని సపోర్ట్ చేశారు. వర్క్ చేసుకుంటారు బ్రేక్ టైంలో కూడా 25%. చాలా తక్కువ మంది తీసుకుందే వర్క్ చేసేటప్పుడు బ్రేక్, మళ్ళీ అందులో వర్క్ ఎందుకు చేస్తారు? అది మీరు చెప్పుంటే ఏమయ్యేది? పాయింట్స్ పోయాయి. ఇప్పుడు ఒకరికి 50, ఒకరికి 100 వచ్చాయి. మరి టీ బండి దగ్గర సొల్లు మాట్లాడుకునే వాళ్ళకి 100 వస్తాయా? బ్రేక్ టైంలో పర్సనల్ పనులు చేసుకునే వాళ్ళకి 100 వస్తాయా? చూద్దాం. సొల్లుకే 100 వచ్చింది. మీకు 100 పాయింట్స్ వచ్చాయి సార్, మీకు 50 పాయింట్స్ వచ్చాయి సార్. బ్రేక్ టైంలో వెళ్ళి పర్సనల్ పని చేసుకునే వాళ్ళు 50% సపోర్ట్ చేశారు. టీ బండి దగ్గర టీ తాగుతూ మాడి గురించి, ఈడి గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడుకునే వాళ్ళు 100% సపోర్ట్ చేశారు. నేను ఎందుకో మిమ్మల్ని అనవసరంగా సేవ్ చేసేట్టు అనిపిస్తుంది నాకు. మీరు వర్క్ అని ఉంటే మీకు పోయేది. అలా మీకు హెల్ప్ చేయాలని చెప్పలేదు, ఒకసారి ఆలోచించమన్నాను అంతే. బట్ దానివల్ల మీకు 100 పాయింట్స్ వచ్చాయి సార్. దాంతో మీరు 150కి వెళ్ళారు.
మీరు 125కి వెళ్ళారు. లీడ్ లో ఉన్న వాళ్ళు మీరు తగ్గారు, వాళ్ళు లీస్ట్ లో ఉన్న వాళ్ళు పెరిగారు. బాగా ఆడారు. వెళ్ళండి సార్. ఫాదర్స్ రౌండ్ అయిపోయింది సార్. ఈ కెన్ గో. ఫాదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత నాగరాజు గారి కుటుంబం లీడ్ లోకి వచ్చింది 150 పాయింట్లు. సత్యనారాయణ గారి కుటుంబం ఒక 25 పాయింట్లు మాత్రమే వెనకబడింది. మరి నెక్స్ట్ మదర్స్ రౌండ్ ఉంది. మదర్స్ ఇద్దరు వచ్చి 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఆ రౌండ్ అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారు, మరి అక్కడ లీడ్ అవుతుందా, ఈ లీడ్ గానే ఉంటుందా, లీస్ట్ అవుతుందా అనేది మదర్స్ రౌండ్ తర్వాత చూద్దాం. మదర్స్ ఇక్కడికి వచ్చి ఆడడానికి ముందు చిన్న బ్రేక్. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్, ఎక్కడ దొబ్బాడో. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. సరదాగా ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ, నువ్వు ఓడించావా, నేను గెలిపించానా, మమ్మీ పర్వాలేదు నేను గెలిపిస్తా అని చెప్పి ఇలా సరదాగా మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడి ఒక 25,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు, ఇంకొక 5,000 రూపాయలు తీసుకొని వెళ్తుంటారు. అదే మన భలే కుటుంబం. మరి డబ్బుకు డబ్బు, సరదాకి సరదా, ఫ్యామిలీకి ఫ్యామిలీ అన్ని కలిసి వస్తాయి అన్నమాట ఈ షోలో. ఫాదర్స్ రౌండ్ అయిపోయిందండి ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ మదర్స్ రౌండ్. ప్లీజ్ కమ్. ఓకే, నాన్నలు ఇద్దరు వచ్చి ఆడిన తర్వాత నాగరాజు గారి కుటుంబం లీడ్ లో ఉందండి, ఒక 25 పాయింట్లు. ఇప్పుడు అమ్మలు ఇద్దరు వచ్చారు. ఏ అమ్మ ఏ కుటుంబాన్ని ఇప్పుడు గెలిపిస్తుందో చూద్దాం. మీకు కూడా సేమ్ అండి క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీకు, మీ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్, కొడుకు తన లవ్ గురించి చెప్తే జనరల్ గా మదర్ ఎలా రియాక్ట్ అవుతుంది? కొడుకు వచ్చి తన ప్రేమ విషయం మీకు చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆ అబ్బాయి తిడతారు, చెత్తవా చదువుకోరని పంపిస్తే ప్రేమ కావాల్సి వచ్చిందని అని చెప్పి తిడతారు. లేదా మంచి పని చేసినవరా, మాకు సంబంధం చూసే పని చెప్పి ఒప్పుకుంటారు, సంబంధం చూసే సంబంధం తగ్గించారని చెప్పి. లేదా అవునా ఎవరా అమ్మాయి ఏం చేస్తుంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. వెంటనే ఆడికి ఏం చెప్పకుండా వేరే సంబంధాలు చూస్తారు. ఫస్ట్ అబ్బాయిని తిడతారు, 2 ఒప్పుకుంటారు, 3 ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు, 4 వేరే సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు. ఈ 4గిట్లో కొడుకు తన లవ్ గురించి మీతో చెప్తే, మదర్తో చెప్తే మదర్ ఎలా రియాక్ట్ అవుతుంది? అబ్బాయిని తిట్టడమా, ఒప్పుకోవడమా, ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ అడగడమా, వేరే సంబంధాలు చూడడం స్టార్ట్ చేయడమా? ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీకు వచ్చింది. ఏ అబ్బాయిని తిడతారు. ప్రేమ ఏంట్రా నీకు, అప్పుడే ప్రేమ, పైగా నాకే వచ్చి చెప్తావరా, ఎంత తిడతారు. మీరేం చెప్తారు? అమ్మాయి గురించి అడుగుతారు. అమ్మాయి గురించి అడుగుతారు. బాగా ఆలోచించి చెప్పారు మిసెస్ సత్యనారాయణ గారు. జనరల్ గా నేనైతే ఏం చేస్తానని ఆలోచించి ముందు అమ్మాయి గురించి అడిగి తర్వాత తిట్టాలా వద్దా ఆలోచిద్దామని చెప్పి అమ్మాయి గురించి అడుగుతారని చెప్పారు. ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది? సి, బి. అబ్బే ఎందుకు ఒప్పుకుంటారు? సమస్య లేదు. ఒప్పుకుంటే వాళ్ళు మదర్స్ ఎలా అవుతారు, వీళ్ళు కొడుకులు ఎలా అవుతారు? సరే, డి ఒక 50% మొదలెట్టేస్తారు. విన్నట్టే విని అటు వెళ్ళి ఆయనకి చెప్పేసి ముందు సంబంధాలు చూడండి అబ్బాయికి పెళ్లి చేసేద్దాం అనేస్తారు అనమాట. ఇప్పుడు ఒకరికి 75, ఒకరికి 100 వచ్చింది. తిట్టిన వాళ్ళకి 100, అమ్మాయి గురించి అడిగిన వాళ్ళకి 100 చూద్దాం. ఆ అమ్మాయి గురించి కనుక్కున్న వాళ్ళకి 100, వెంటనే అబ్బాయి తిట్టినందుకు కానీ 75, మీకు 75 అండి, మీకు 100 పాయింట్స్ వచ్చాయండి. సమానం అయిపోయారు ఇద్దరు. 225, 225. మళ్ళీ ఇప్పుడు ఆప్షన్ చెప్పే ఛాన్స్ కి అప్పుడెప్పుడు ఆడడం ఆపేశారండి, ఆడట్లేదని వీళ్ళిద్దరే చెప్పారు ఇందాక. మళ్ళీ వీళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు నేను ఆడాలి. బొమ్మ బొరుసు ఇందాక ఇటువైపు చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి. బొమ్మ బొరుస? బొమ్మే వచ్చిందమ్మా, మీరే చెప్పండి అమ్మా. మళ్ళీ ఆప్షన్ ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చింది, ఆప్షన్ చెప్పే ఛాన్స్. క్వశ్చన్ ఏంటంటే, మీకు లాటరీలో 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తారు? మీకు లాటరీలో 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తారు? ఏ ఫుల్ మొత్తం తగిలించుకునే దానికి నగలు కొనుక్కుంటారు, మీరు జ్యువెలరీ కొనుక్కుంటారు, నగలు కొనేసుకుంటారు. బి పిల్లల ఎడ్యుకేషన్ కి స్పెండ్ చేస్తారు, పిల్లలు చదువుకోవాలి కదా అని చెప్పి వాళ్ళ చదువు కోసం దాన్ని ఖర్చు చేస్తారు. సి హస్బెండ్కి ఇస్తారు, తాగు తిను నాశనం చేయని చెప్పి ఆయన చేతికి ఇస్తారు, లేదా జాగ్రత్తగా చూసుకొని చెప్పి ఆయన చేతికి ఇస్తారు. డి దానం చేస్తారు, లేని వాళ్ళని పిలిచి నాకు 1,00,000 రూపాయలు లాటరీ టికెట్ కలిసి నువ్వు ఒక 100 తీసుకో, నువ్వు ఒక 1000 తీసుకో అని చెప్పి దానం చేస్తారు, లేదా
కొంతమంది పిలిచి భోజనాలు పెట్టేసి ఓ మంచి పని చేసామని హ్యాపీగా ఫీల్ అవుతారు. వీటిల్లో మీకు ₹1,00,000 టక్కుమని లాటరీ తగిలితే ఏం చేస్తారు? జ్యువెలరీ కొనుక్కుంటారా, పిల్లల ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తారా, హస్బెండ్కి ఇస్తారా, దానం చేస్తారా, ఏం చేస్తారు? ఎవరు గెలిచారు బొమ్మ? మీరు చెప్పండి ఫస్ట్. పిల్లల చదువు కోసమే పిల్లల చదువు కోసమే స్పెండ్ చేస్తారు. మీరు జనరల్ గా మీ పరంగా మీరు ఆలోచించి చెప్పారు. మరి జనాలు మామూలుగా ఏం చేస్తారు అనేది అక్కడ రిజల్ట్ ఉంటుంది. చూద్దాం. పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు స్పెండ్ చేస్తారు. మీరు ఏ జ్యువెలరీ కొనుక్కుంటారు, నగలన్నీ కొనేసుకొని మొత్తం పెట్టుకొని అరుంధతి లాగా అలా నిలబడతారు. రేట్ పెరిగిపోతుందేమో అనేసి అలా ఆలోచించారా? ముందు కొని పెట్టేసుకొని ₹1,00,000 రేట్లు పెరిగితే ఈ 1,00,000 2,00,000 అవుతుంది కదా, అప్పుడు దేనికైనా వాడొచ్చు అని అనుకుంటారు. వెరీ గుడ్. ఇక్కడ నగలు కొనుక్కుంటారు, ఇక్కడ వచ్చి పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తారు. మొగుళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా? హస్బెండ్కి ఇస్తారు. దానికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. 50% ఉన్నారండో. తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వకపోతే ₹1,00,000 తర్వాత సంగతి. కానీ ముందు ₹1,00,000 తగిలితే నాకు చెప్పబా ఇయ్యవా అని చెప్పి కొడతారేమో, అందుకని ముందు తీసుకెళ్ళి 3కి ఇస్తారు, సేఫ్ సైడ్. డి దానం చేస్తారు. ఇది ఎంతమంది ఉంటారు? సమస్య లేదు. అసలు ఎందుకు చేస్తారు? వాడు దానం చేసేవాడు అయితే ఆ గుణం ఉన్నోడే తెలియదు. లాటరీ టికెట్ ఎందుకు కొట్టాడు? అసలు ఆ లాటరీ టికెట్ మీద ఎందుకు ఉంటాడు కదా? ₹1,00,000 తగిలితే దానం చేస్తారా? ఎవరన్నా చేయరు. ఇప్పుడు జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళగా, పిల్లల ఎడ్యుకేషన్ గా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు జనాలు? అయితే బాబోయ్ నగలు కొనుక్కోమంటున్నారండి బాబు, పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుకుంటారులే, చదువుతారా పాడా అని చెప్పి ముందు నగలు కొనుక్కొని ఒంటి మీద వేసుకోండి అని చెప్తున్నారు. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఓకే అండి, నాగరాజు గారి కుటుంబం ఇప్పుడు మళ్ళీ లీడ్ లోకి వచ్చేసింది. 325, ఇక్కడ 300, 325, 300, 25 పాయింట్స్ మళ్ళా మీరు లీడ్ లోకి వచ్చేసారు ఇందాకట్లాగా. వెల్డన్, బాగా. మొదటి క్వశ్చన్ కి సత్యనారాయణ గారి కుటుంబం లీడ్ లోకి వచ్చింది. మళ్ళీ రెండో క్వశ్చన్ కి నాగరాజు గారి కుటుంబం లీడ్ లోకి వచ్చింది. ఇప్పుడు 325, 300. ఈ ఎపిసోడ్ చాలా టఫ్ గా నడుస్తుంది, పెద్ద తేడా లేకుండా 25 పాయింట్లే. ఇప్పుడు అసలు సిసలైన రౌండ్ ఉంది. ఇక్కడ 300, ఇక్కడ 325, ఇద్దరికి సమానంగానే ఉన్నారు, ఒక 25 పాయింట్స్ తేడా. ఇప్పుడు చిల్డ్రన్స్ వస్తారు, చిల్డ్రన్స్ రౌండ్. ఆ రౌండ్ తర్వాత ఎవరు లీడ్ లో ఉంటే వాళ్ళు విన్నర్స్. ₹25,000 గిఫ్ట్స్ గెలుచుకుంటారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి. ఎవరు తక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళు రన్నర్స్, ₹10,000 బహుమతులు గెలుచుకుంటారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి. మరి విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో తెలిసే రౌండ్ చిల్డ్రన్స్ రౌండ్. ఆ రౌండ్ కి ముందు వచ్చిన బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. ఇప్పుడు చిల్డ్రన్స్ వచ్చి ఆడేసి విన్నర్ రన్నర్ తేల్చేస్తారు. 2 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. అక్కడ కూడా ఇద్దరు ఉన్నారు, ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి చెప్తారా, వేరువేరుగా చెప్తారా, ఎలా చెప్తారా అనేది వాళ్ళ ఇష్టం. మైక్స్ తీసుకొని రండి బాబు. చిల్డ్రన్స్ రౌండ్. చిల్డ్రన్స్ రౌండ్. మీరు ఇప్పుడు మీ మదర్ ఫాదర్ని అడగొద్దు, మీ ఓన్గా ఆన్సర్ చెప్పేసేయాలి. ఓకేనా? మీ ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు. నువ్వు మీ అన్న మాట వినొచ్చు, నువ్వు మీ చెల్లి మాట వినొచ్చు. చెల్లినా అక్క? చెల్లే కదా. నువ్వు మీ అన్న మాట వినొచ్చు, నువ్వు మీ తమ్ముడు మాట వినొచ్చు. నువ్వే కదా అన్న? నువ్వు తమ్ముడా? ఓకే, నువ్వు మీ తమ్ముడు మాట వినొచ్చు, నువ్వు మీ అన్న మాట వినొచ్చు. మీ ఇష్టం. ఏదైనా సరే మీరు ఒకటే ఆన్సర్ చెప్పాలి, నాకు 2 మాత్రం చెప్పొద్దు. ఓకేనా? ఫస్ట్ ఛాన్స్ ఇప్పుడు మీకుంది ఆన్సర్ చెప్పే ఛాన్స్, ఎందుకంటే మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి. 325, 300. మీ ప్రశ్న, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకుండా అటెండ్ అవ్వాల్సి వస్తే ఏం చేస్తారు? మీరు అసలు ఎగ్జామ్ కి చదవకుండా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి వస్తే ఏం చేస్తారు? ఆన్సర్లు రాయరు, అక్కడ దాకా వెళ్ళి నెంబర్ రాసి ఇచ్చేస్తారు. బి, ఫ్రెండ్స్ని హెల్ప్ చేయమంటారు. ఆన్సర్ ఏంటని వాడిని హెల్ప్ చేయమంటారు. సి, పక్క వాళ్ళ ఆన్సర్ షీట్ చూసి అసలు చిచ్చు కూడా అనకుండా అలాగే చూసి రాసేస్తారు. ఫ్రెండ్స్ని హెల్ప్ అడగకుండా డైరెక్ట్గా మీరే చూసి కాపీ కొట్టేస్తారు. లేదా ఎన్ని జేబులు ఉంటే అన్ని జేబులు, ఎన్ని ప్లేసులు ఉంటే అన్ని ప్లేసుల్లో కాపీలు పెట్టుకొని వెళ్తారు. అంటే మొత్తం చిట్టీల మీద రాసుకొని ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ తీసి దాని మీద రాసేసి అన్ని పెట్టేసుకొని వెళ్ళిపోతారు. ఒక్కొక్క ఆన్సర్కి ఒక్కొక్కటి తీసి రాస్తారు. ఆన్సర్ దానిదైనా కాకపోయినా సరే అది వేరే విషయం. ఆన్సర్లు రాయకుండా వదిలేస్తారా? ఫ్రెండ్స్ని హెల్ప్ చేయమంటారా? పక్క వాళ్ళ ఆన్సర్ షీట్ చూసి రాస్తారా? కాపీలు తీసుకెళ్తారా? ఫస్ట్ ఆప్షన్ మీది. నేనైతే కాపీ కొడతాను రా, నువ్వేం చేస్తావు అని ఆయన.
నేను అదే చేస్తాను కానీ చెప్తే ఏమనుకుంటారో వాళ్ళు. బట్ పాయింట్స్ రావాలంటే మరి అందరు చేసే పని చెప్పాలి. సి పక్క వాళ్ళ ఆన్సర్ షీట్లో చూసి రాస్తారు. ఆడు మీ టైప్లోనే వస్తే ఓకే, పక్క వాళ్ళ ఆన్సర్ షీట్ చూసి రాస్తారు. కాపీలు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతారు, మొత్తం నింపేస్తారు, షీటీలు నింపుతారు. అంత ఓపిక ఉన్నోడు చదువుకొని వెళ్ళొచ్చు కదా. సరే ఓకే. నేను రీసెంట్గా ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, ఇలాగే వెళ్ళాను. నేను బీ చేశాను, ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాను. ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా అని చెప్పి ముందు రోజు నైట్ మాత్రమే ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని అది చెప్పి నేను గుర్తునే రాశాను, లేకపోతే వదిలేశాను. ఒకటి పాస్ అయ్యే అవకాశం ఉంది, 2 రాశాను ఎగ్జామ్స్, ఒకటి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, ఒకటి సొంతంగా రాసేసాను అనమాట. ఓకే, అబ్బా నేను చేసినట్టు చేసేవాళ్ళు 100% ఉన్నారు. ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకునే వాళ్ళు 100% సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని. ఎక్కువ మంది ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటా అని చెప్తున్నారు మన సర్వేలో. నెక్స్ట్ ఆన్సర్ రాయకుండా వదిలేసి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 50%. ఎందుకంటే అటెండ్ అయ్యేది వీళ్ళు ఇంట్లో వాళ్ళు తిడతారనో, ఫీజు కట్టామనో, అటెండ్ అవ్వలేదు అంటారనో చెప్పి వెళ్ళి ఆన్సర్ రాయకుండా వచ్చేస్తారు. ఇప్పుడు చాలా టఫ్గా ఉంది. ఒకరికి 75, ఒకరికి 25 వస్తున్నాయి. మరి పక్క వాళ్ళ ఆన్సర్ షీట్ చూసి రాసే వాళ్ళకి 75, కాపీలు తీసుకెళ్లే వాళ్ళకి 75 చూద్దాం. పక్క వాళ్ళ ఆన్సర్ షీట్ చూసి రాసే వాళ్ళకి 75, కాపీలు తీసుకెళ్లే వాళ్ళు తగ్గిపోయారు ఈ రోజుల్లో. అసలు ఎగ్జామ్ రాయడమే ఇంట్రెస్ట్ లేనివాడు ఇక కాపీలు ఏం తీసుకెళ్తారు? అంత ఓపిక అడిగి ఎలా ఉంటుంది? ఇందాకే అన్నాను కదా, అంత ఓపిక ఉంటే అది చదువుతారు కదా. సో బాగా టెన్షన్ ఉన్నోడు కాపీలు తీసుకెళ్తారు తప్ప ప్రిపేర్ అవ్వనోడు అసలు కాపీలు తీసుకెళ్ళి ఓపి అడిగి ఎందుకుంటారు. సో 25, 75, ఇక్కడ 400, ఇక్కడ 325. నాగరాజు గారి కుటుంబం లీడ్ కొనసాగుతుంది 400, సత్యనారాయణ గారి కుటుంబం 325. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఎవరు విన్నరు ఎవరు రన్నర్ చెప్పడానికి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పడానికి. ఈ క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటంటే మీకు 100 వచ్చి మీకు 25 వస్తే సమానం అయిపోతారు. ఏమాత్రం అటు ఇటు తేడాలు వచ్చినా వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈసారి ఆప్షన్ చెప్పే ఛాన్స్ మళ్ళీ మీకే వచ్చింది. మీ ఫ్రెండ్స్తో నైట్ పార్టీకి వెళ్ళాలనుకుంటే మీరేం చేస్తారు? ఫ్రెండ్స్తో కలిసి నైట్ పార్టీకి వెళ్ళాలనుకుంటే మీరేం చేస్తారు? ఏ, అమ్మకి మాత్రమే చెప్తారు. బి, ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ అని చెప్తారు. అమ్మ ఫ్రెండ్ అమెరికా వెళ్తున్నాడు పంపించాలని చెప్పి సెండ్ ఆఫ్ అని చెప్తారు. లేదా అసలు అమ్మా నాన్నకి చెప్పకుండా వెళ్తారు, వచ్చాక ఏదో ఒకటి చెప్పొచ్చులేని. పేరెంట్స్ని కన్విన్స్ చేసి వెళ్తారు. ఇద్దరిని కన్విన్స్ చేసి అమ్మ పార్టీ ఉందమ్మా వెళ్ళాలని చెప్పి నిజం చెప్పి కన్విన్స్ చేసి వెళ్తారు. అమ్మకి మాత్రమే చెప్పేసి పార్టీ ఉందని చెప్పేసి వెళ్ళిపోతారా? ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ అని చెప్పి అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతారా? అసలు ఇద్దరికి చెప్పకుండా వెళ్ళిపోతారా? అమ్మ నాన్న ఇద్దరిని కన్విన్స్ చేసి వెళ్తారా? పార్టీ ఉందమ్మా ఈ ఒక్కరోజు వెళ్ళొస్తా అని చెప్పి దాన్ని కన్విన్స్ చేసి వెళ్తారా? ఇది మీ ఆప్షన్స్. నైట్ పార్టీకి వెళ్ళాల్సి వస్తే ఫ్రెండ్స్ తోటి మీరేం చేస్తారు? నేనైతే చెప్పను రా, నువ్వేంటి సంగతి? మమ్మీకి చెప్తాం కదా. డి, పేరెంట్స్కి కన్విన్స్ చేసి వెళ్తారు. చెప్తారా మమ్మీ డాడీ? పంపుతారా? మమ్మీ డాడీ చెప్తే పంపుతారా? కన్విన్స్ చేస్తాం కదా. కన్విన్స్ చేసి వెళ్తారు. మమ్మీకి చెప్తే డాడీ అడుగుతాడు, మమ్మీకి చెప్పి వెళ్తావారని అడుగుతాడు. వెళ్ళలేము అలా చెప్తే ఇద్దరికి చెప్పి వెళ్ళాలి. సెండ్ ఆఫ్ అంటే ప్రతిరోజు అమెరికా వెళ్ళాడు కదా. అంటే ప్రతిరోజు వెళ్తావు నైట్ పార్టీలకి లెక్కన? 1 వీక్ ఒకసారి వెళ్తావా? వీకెండ్ వెళ్తాం కదా. ఓకే, అలా 1 వీక్ ఒకసారి వెళ్తా అంటే ప్రతి వీక్ సెండ్ ఆఫ్ అని చెప్తే నమ్మరు కదా. కన్విన్స్ చేసి వెళ్తారంటారు. మీ ఆప్షన్ అది. మిమ్మల్ని ఎంతమంది సపోర్ట్ చేశారో, మీలాగా ఎంతమంది చెప్పారో మనం చూద్దాం తర్వాత. మీరేంటి పరిస్థితి డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ. నువ్వే కదా వెళ్ళేది నైట్ పార్టీలకి, నాకు తెలియదు కదా చెప్పని ఆవిడ అంటుంది. లేదు నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్పని చెప్తుంది. ఇందాక నేను చెప్పింది చెప్పలేదు అని చెప్పి అమ్మాయి అడుగుతుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏం చెప్తున్నారు? సి, చెప్పకుండా వెళ్తాం. సి, చెప్పకుండా వెళ్తాం. చెప్పకుండా వెళ్తారు. నైట్ పార్టీకి వెళ్ళాల్సి వస్తే చెప్పకుండా వెళ్తారు. వచ్చిన తర్వాత ఏదో ఒకటి చెప్తారు. సరే, మీరు చెప్పిన దాన్ని ఎంతమంది సపోర్ట్ చేశారు, మీరు చెప్పిన దాన్ని ఎంతమంది సపోర్ట్ చేశారు? ముందు అమ్మకి మాత్రమే చెప్తారు ఎంతమంది సపోర్ట్ చేశారు చూద్దాం. 75% అమ్మకి మాత్రమే సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ అని చెప్తారు ఎంతమంది చూద్దాం. 50. అనుకున్నట్టే వచ్చింది, కాకపోతే అది ఎటు వస్తుంది అనేది ఇప్పుడు టెన్షన్. కరెక్ట్గా 125 మాత్రమే మిగిలింది. అదే అనుకున్నాం. వీళ్ళకి 100 వచ్చి వీళ్ళకి 25 వస్తే, వీళ్ళకి 100 వచ్చి వీళ్ళకి 25 వస్తే టై అవుతుంది. టై అవుతే ఏం చేయాలి? లేకపోతే వీళ్ళే గెలిచేస్తారు డైరెక్ట్గా. అవి ఓపెన్ చేయడానికి ముందు చిన్న బ్రేక్ తీసుకుంటాం. తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యారే చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ బలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. టెన్షన్ గా వచ్చింది ఈరోజు ఫ్యామిలీ గేమ్ షో. ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్ లో టెన్షన్. లాస్ట్ క్వశ్చన్ టై అవుతుందేమో టెన్షన్. చూద్దాం ఎవరికి 100 వచ్చాయో. అనుకున్నట్టుగానే టై అయిపోయింది. ఇక్కడ 100, ఇక్కడ 25, 425 సమానంగా వచ్చింది. సత్యనారాయణ గారి కుటుంబం, నాగరాజు గారి కుటుంబం, రెండు కుటుంబాలు వేరువేరుగా వచ్చినా కలిసి ఆడినట్టుగా ఆడారు. రెండు కుటుంబాలు కూడా ఒక కుటుంబం లాగా ఆడేశారు. మరి రెండు కుటుంబాలు కలిసి ప్రైజెస్ ని పంచుకున్నారు. ఇద్దరు విన్నర్స్ గా ఉండిపోయారు. రన్నర్ ఎవరు లేరు, నేనే రన్నర్, ఓడిపోయాను నేనే. వాళ్ళిద్దరు గెలిచారు. మరి 25 + 10 35,000 ఉంది. 35,000 రూపీస్ లో మీకు 17,500 రూపాయల ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీరు గెలుచుకున్నారండి. మీరు కూడా 17,500 రూపాయల ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకున్నారు. 17,500 వాటికి ఇందులో మీకు ఎన్ని గిఫ్ట్స్ వస్తాయో అన్ని గిఫ్ట్స్ మీరు తీసేసుకుంటారు. ఓకే అండి, మీకు కావాల్సి అంత వాల్యూ 17,500 వాల్యూ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకున్నారు. మీరు కూడా సేమ్ ఇద్దరు సమానంగా చేసుకున్నారు. అయిపోయింది, ఇక్కడితో గేమ్ అవ్వలేదు. అస్సలు సంగతి ఇప్పుడు ఉంది. చూడండి, నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయండి. మీ దగ్గరే అనుకుంటున్నారు కదా 17,500 ఉంది అనుకుంటున్నారు. 17,000 అంత లేదు, కానీ ఒక 5,000 ఉంది నా దగ్గర. ఈ 5,000 ఏంటంటే 5,000 రూపీస్ ఆన్ ద స్పాట్ జాక్ పాట్. ఈ జాక్ పాట్ రౌండ్ అని ఇంకొక రౌండ్ ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో ఈ స్కోరు రాదు, మీకు వచ్చినా ఒకటే సమానం అనుకోండి. ఎలాగో సమానంతో ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేయొచ్చు. బట్ 0 నుంచే స్టార్ట్ చేస్తాను నేను. 0-0. ఈ జాక్ పాట్ రౌండ్ ఏంటంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 ప్రశ్నలు ఉంటాయి. నేను ప్రశ్న అడిగిన తర్వాత బజర్ నొక్కాలి. అక్కడ బజర్ ఉంది కదా, ఆ బజర్ నొక్కితే ఎవరు ముందు నొక్కారనేది నేను చెప్తాను. బజర్ నొక్కేసి వెంబడే ఆన్సర్ చెప్పకండి. మీరు ముందు నొక్కారా కంప్యూటర్ చెప్తుంది, అప్పుడు నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పండి. ముందే మీరు ఆన్సర్ చెప్పేస్తే వాళ్ళు ముందు నొక్కారని కంప్యూటర్ చెప్పింది అనుకోండి, మీ ఆన్సర్ అనవసరంగా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి తొందరపడకండి. మీరు బజర్ నొక్కిన తర్వాత ఆన్సర్ రాంగ్ చెప్తే -10 పాయింట్స్ మైనస్, రైట్ చెప్తే +10 పాయింట్స్ ప్లస్ అవుతాయి. మీరు ఒకవేళ తప్పు చెప్పి -10కి వెళ్ళిపోయిన తర్వాత ఛాన్స్ మీరు తీసుకుంటే నేను చెప్తామని +5 -5 పాస్ ఆన్. కాబట్టి డైరెక్ట్ గా అయితే 10, పాస్ ఆన్ అయితే 5. -5 +5 -10 +10. ఇది మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ జాక్ పాట్. ఓకే, జాక్ పాట్ 5,000 రూపీస్ ఇక్కడే ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోవచ్చు. మీరు తీసుకెళ్తారా ఇవి కూడా పంచుకుంటారా? చూద్దాం అన్ని క్వశ్చన్లు అయిన తర్వాత. ఈ పంచుకుంటే మాత్రం నేను డెఫినెట్ గా ఇటువంటి ఇచ్చి ఒకటి నేను చేసుకుంటా. ఇంకా ఇది సమస్య లేదు. ఇది మాత్రం 50-50 చేసి చించే సమస్య లేదు. నా దగ్గర 500 నోట్ లేదు, దీన్ని నేను చించను. మేము మార్చుకుంటామంటే ఇవ్వను, నేనే ఉంచుకుంటాను. రెడీయా? జాక్ పాట్ రౌండ్. ఫస్ట్ క్వశ్చన్, భగవద్గీతను ఆలపించిన అలనాటి మేటి గాయకుడు ఎవరు? అన్నమయ్య. నాగరాజు గారి కుటుంబం. అన్నమయ్య. రాంగ్ ఆన్సర్, -10. మీరు చెప్తారా ఆన్సర్? చెప్తాను, చెప్పండి. ఘంటసాల రైట్ ఆన్సర్. భగవద్గీతను పాడింది ఘంటసాల గారు. సూపర్ గా పాడారు ఆయన. దాని తర్వాత వాసుబాణం గారు కూడా పాడారు, కానీ బట్ ఇంత ఫేమస్ కాదు. ఈయన పాడిన భగవద్గీత ది బెస్ట్. మీరు -10కి వెళ్ళిపోయారు, వాళ్ళు 5 పాయింట్స్ సంపాదించుకున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చంద్రికా కుమారతుంగ ఏ దేశస్థురాలు? చంద్రికా కుమారతుంగ ఏ దేశస్థురాలు? చంద్రికా కుమారతుంగ అనే ఆవిడ ఏ దేశస్థురాలు? ఆవిడది ఏ దేశం? ఈ పేరులో రావణాసురుడి ఆ ఊరి పేరు కూడా వస్తుంది. ఈ దేశం పేరులో రావణాసురుడు సీతను ఎత్తకెళ్ళాడు కదా. ఓకే, శ్రీలంక. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. లంకకి తీసుకెళ్ళిపోయాడు కదా సీతని, ఆ పేరు వస్తుంది అనమాట, శ్రీలంక. చూసారా మీరున్నారు. ఎందుకు నేను చెప్పానని చెప్పి చూస్తున్నారు సత్యనారాయణ గారు. మొత్తం మీద మీ కుటుంబంలో ఎవరు చెప్పినా ఒకటే అండి, చెప్పారు చాలు. నెక్స్ట్ మీరు కూడా చెప్పాలి. రెడీ సార్? నాగరాజు గారు. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్ గా తిరుపతిలో వివాహం చేసుకున్న చంటి సినిమా హీరోయిన్ ఎవరు?
మీనా రైట్ ఆన్సర్. 0. మీరు 0కి వచ్చారండి. ఇప్పుడు -10 నుంచి 0కి వచ్చారు. వాళ్ళు 15లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణార్జునుల గురించి చర్చించిన ఇతిహాసం పేరు. శ్రీకృష్ణార్జునుల గురించి చర్చించిన ఇతిహాసం పేరేంటి? సత్యనారాయణ గారు. మహాభారతం, భగవద్గీత. నేను రైట్ రాగా చెప్పలేదు, మీరు ఏదో ఒకటి చెప్పండి. మహాభారతం. మహాభారతం మీకు తెలుసా ఆన్సర్? రైట్ ఆన్సర్ సత్యనారాయణ గారు. వెరీ గుడ్. 25-0. నెక్స్ట్ క్వశ్చన్. డైజిన్ టాబ్లెట్ ఎందుకు వాడతారు? డైజిన్ అనే టాబ్లెట్ ఎందుకు వాడతారు? డైజెషన్. ఏంటి డైజెషన్? డైజెషన్ అవ్వడానికి. డైజిన్ టాబ్లెట్ డైజెషన్ అవ్వడానికి వాడతారు. ఇంకా దాని తెలుగులో ఏమని చెప్పగలవా? జీర్ణం అవ్వడానికి. ఇంకా తెలుగులో చెప్పగలవా? పక్కా చెప్పు. తిన్నది అరగడానికి. రైట్ ఆన్సర్. డైజెషన్ అవ్వడానికి వాడతారు డైజిన్ టాబ్లెట్. ఇండైజెషన్ అయితే లేదా డైజెషన్ చేసుకోవడానికి, అలాగే తిన్నది అరగడానికి, జీర్ణించుకోవడానికి వాడతారు డైజిన్ టాబ్లెట్స్. నెక్స్ట్. శత్రుశేషంతో పాటు ఇంకో శేషం ఉండకూడదు అంటారు. రుణశేషం. రైట్ ఆన్సర్. రుణశేషం రైట్ ఆన్సర్ అండి. నాగరాజు గారి కుటుంబం 10 పాయింట్స్కి వచ్చారు. అమ్మయ్య మైనస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ 0కి వచ్చి మళ్ళీ అలా కష్టపడి 10కి వచ్చారు. ఇక్కడ 35, ఇక్కడ 10. నెక్స్ట్. గోపిక గోదావరి ఈ సినిమా దర్శకుడు ఎవరు? వంశీ. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆయన చాలా గట్టి వంశీ, ఉట్టి వంశీ కాదు. సూపర్ సినిమాలు తీశారు. 20-35 దగ్గరికి వచ్చేసారు. టఫ్ గా నడుస్తుంది. మళ్ళీ ఇది కూడా పంచాలా? చూద్దాం. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు? జెనెటిక్స్. జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు? ఇది చెప్పిన వాళ్ళకి డైరెక్ట్ గా 5,000 అయ్యా. డైరెక్ట్ 5,000 ఇస్తా. ఇంకో 5,000 నా సొంతంగా నేను తీసుకుంటా. ఇది చెప్పండి. జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు? 5,000 తీసుకోండి అంతే. మీరు చెప్పండి, తీసుకొని వెళ్ళిపోండి. కరెక్ట్ గా చెప్పండి. ఏదో పేరు చెప్పి తీసుకెళ్ళొద్దు. కరెక్ట్ ఆన్సర్ చెప్పి తీసుకెళ్ళండి. నేనే చెప్పలేను, చూసి, అది కూడా చూడకుండా కాదు, చూసి చెప్పలేను. జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు? చెప్పండి. నొక్కారా? 10 తీసేస్తా. నొక్కారా? 10 తీసేస్తా. క్లూస్ అండి. ఏం క్లూస్ ఇస్తామండి దీనికి? ఆయన పేరు ఏదో మెండల్. ఏం మెండల్? పేరులో సగం చెప్పా, మెండల్ అని వస్తుంది. ఆయన ఏ మెండల్? జన్యు శాస్త్ర పితామహుడు ఎవరంటే ఇక్కడ నేను మాత్రమే చెప్పగలను. ఈ 5,000 తీసుకోగలను. గ్రెగరీ జాన్ మెండల్. ఎలా ఉంది పేరు? నెక్స్ట్ క్వశ్చన్. మదురై అను ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? మదురై అను ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? నొక్కారు. చెప్పండి. తమిళనాడు రైట్ ఆన్సర్. మళ్ళీ సమానంగా వస్తుంది చిన్నగా. ఓకే, ఇప్పుడు 5 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చేపలు పట్టేవారిని నొక్కేశారండి. నొక్కేశారా? చెప్పండి ఏంటి క్వశ్చన్ అవ్వలేదు. చెప్పండి ఆన్సర్ ఏంటి? బా మంచిగా పాయింట్స్ తెచ్చుకున్నారు అనుకున్నారు, పోగొట్టుకుంటారు. చెప్పండి ఆన్సర్ ఏంటి? చెప్పండి. జాలరి. 10-. క్వశ్చన్ వినండి. చేపలు పట్టేవారిని అచ్చ తెలుగులో ఏమంటారు? మీరు చెప్తారండి? చెప్పండి. బెస్తవాడు, మత్స్యకారులు రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సమానం అయితే నాకు 1,000 వస్తుంది అనుకున్నాను. మీరు చేయట్లేదు సమానం. ఇంకా క్వశ్చన్ చాలా ఉన్నాయి, చాలా టైం ఉంది, చేయండి. మిస్టేక్ చేయకుండా ఉన్నా చాలు. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎండాకాలం తర్వాత వచ్చే కాలం. నొక్కారు నాగరాజు గారు. వర్షాకాలం.
ఎండాకాలం తర్వాత వచ్చే కాలం వర్షాకాలం. అది కరెక్ట్ కాదంటే నాకు పోయే కాలమే. రైట్ ఆన్సర్ లేదండి, శీతాకాలం. అది కాదు సార్, వర్షాకాలం వానాకాలం. మీరు అన్నారు శీతాకాలం. మీరు ఏ ఊర్లో ఉంటారు? అక్కడ శీతాకాలం వస్తుందా ఫస్ట్? అమెరికా. ఎండాకాలం తర్వాత ఎక్కడైనా సరే వానాకాలమే. వానాకాలం రైట్ ఆన్సర్. 30-40. వెరీ గుడ్. మళ్ళీ వచ్చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. నేపాల్ దేశ రాజధాని ఏది? నేపాల్ రాజధాని ఏది? క్యాపిటల్ ఆఫ్ నేపాల్. భూటాన్. 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 నువ్వు చెప్పింది రైటా రాంగా? చిన్న బ్రేక్ తర్వాత చెప్తా. విల్ టేక్ ఏ బ్రేక్. Welcome back to Electron Home Appliances Bale Kutumbam Family Game Show. సత్యనారాయణ గారి కుటుంబం టక్కన నొక్కేసి నేపాల్ రాజధాని భూటాన్ అని చెప్పారు. నేను ఇది రైటా రాంగా చెప్పడానికి బ్రేక్ తీసుకున్నాను. అక్కడ కూర్చొని టీవీ చూస్తున్న వాళ్ళకి ఇది రైటా రాంగా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు, నాలాంటి వాళ్ళకి. బట్ అతను చెప్పింది మాత్రం 100% రాంగ్ ఆన్సర్. 10 పాయింట్స్ మైనస్. మీరు చెప్తారా? చెప్పరా? నో రిస్క్. 30-30 సమానంగా ఉంచుతారా? 2 నాకు 1000 రూపాయలా? ఓకే, నేనే చెప్తాను ఆన్సర్. కాట్మండ్. నేపాల్ రాజధాని కాట్మండ్, భూటాన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. కవిత్రయం. కవిత్రయం అని ఏ కవులను అంటారు? సత్యనారాయణ గారు. నన్నయ్య ఎర్ర త్రిగడ. నన్నయ్య ఎర్రన్న తిక్కన్న. నన్నయ్య ఎర్రాప్రగడ తిక్కన. తిక్కన నన్నయ్య ఎర్రాప్రగడ. ఒకరు రైట్ చెప్పారు, ఒకరు రాంగ్ చెప్పారు. ఎవరు చెప్పింది నేను తీసుకోవాలనేది. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ. నువ్వేం చెప్పావు? నన్నయ్య తిక్కన్న ఎర్రన్న. నువ్వు చెప్పింది రైట్. నాకు ఇది కూడా రైటే. నన్నయ్య తిక్కన ఎర్రన్న అంటే కరెక్ట్ గా ఉంటుంది. కొంచెం కవిత్రయం. ఎర్రా ప్రగడ అంటే ఎర్రన్న అంటే ఒకళ్ళేనా? అయితే రైట్ ఆన్సర్. 40-30. 10 పెరిగింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీలంక. ఇందాక ఆయన చెప్పారు కదండి దేశం పేరు శ్రీలంక. ఆ దేశం కరెన్సీ ఏది? శ్రీలంక కరెన్సీ ఏది? శ్రీలంక కరెన్సీ ఏంటి? చెప్పరా? క్లూలు ఇస్తుంటాను, రెడీగా ఉండండి. ఎవరు నొక్కితే వాళ్ళే. క్లూలు ఎవరికి అర్థమైతే వాళ్ళు నొక్కండి ఫస్ట్. మన దేశానికి కొంచెం దగ్గరలోనే ఉన్నారు. సత్యనారాయణ గారి కుటుంబం నొక్కేశారు. రూబీస్. రూబియా. రూబీ ఆర్ రూబీస్. క్లూ నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఇచ్చాను అనుకోండి, మీరేం చెప్తారు? మీకు తెలుసా? ఓన్లీ క్లూ ఏం చెప్పేస్తారా? కరెన్సీ ఉంది కానీ దేనికని పర్ఫెక్ట్ గా తెలియదు. మీరు తెలియకపోతే నువ్వు చెప్పేస్తావు. ఇప్పుడు ఏం చెప్తారు? రూబియా, రూపియా, ఈ రెండింటిలో ఒకటి కరెక్ట్ కన్ఫర్మ్. రూబీ. 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 -10. రూపీ. మీకు ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదంటే నేను రెండే ఉంటాయని చెప్పేశాను కాబట్టి. రూపీస్ సేమ్, మన దేశానికి దగ్గరలో ఉంటారు. సేమ్ వాళ్ళు కూడా, వాళ్ళది కూడా రూపీసే మనలాగా. రూపీస్ మళ్ళీ సమానం అయిపోయారు. 30-30. ఏం పర్లేదు, ఫీల్ అవ్వద్దు, ట్రై చేసావు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ రాజధాని ఏది? క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయిల్. చెప్పండి. 5000 తీసుకోండి. ఇజ్రాయిల్ రాజధాని చెప్పు. 5000 తీసుకోండి. తెలీదా? తేల్తో స్టార్ట్ అవుతుంది. తేల్. తేల్ అని స్టార్ట్ అవుతుంది. తేల్ నూనె ఉంటుంది కదా, నూనె. తేల్. తేల్ అంటారు కదా హిందీలో. ఆ తేల్తో స్టార్ట్ అవుతుంది ఇజ్రాయెల్ రాజధాని. ఓకే, చెప్పేస్తాను. తేల్ అవీవ్. చాలా కష్టంగా ఉంది కదా, చూసి చదవాలంటే కష్టంగా ఉంది. తేల్ అవీవ్
కానీ ఇవన్నీ అప్పుడప్పుడు చదువుకోవడం మంచిదే. మనం ఇజ్రాయెల్ రాజధాని తేల్ అవీవ్ వెళ్ళొద్దాం ఒకసారి. డబ్బులు గెలుచుకుంటే ఆ డబ్బులతోటి తేల్ అవీవ్ వెళ్ళి వచ్చేద్దాం. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో రవీంద్ర భారతి అనే ఆడిటోరియం ఎక్కడ ఉంది? నాగరాజు గారు. ఆంధ్రప్రదేశ్లో రవీంద్ర భారతి అనే ఆడిటోరియం ఎక్కడ ఉంది? హైదరాబాద్. రైట్ ఆన్సర్, హైదరాబాద్ లో ఉంది రవీంద్ర భారతి. ఆంధ్రప్రదేశ్లో రవీంద్ర భారతి హైదరాబాద్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంవత్సరాల కాలం అంటే 2 సంవత్సరాల కాలం అంటే ఎన్ని రోజులు? రెండు సంవత్సరాల కాలం అంటే ఎన్ని రోజులు? సత్యనారాయణ గారి కుటుంబం ఒకేసారి 730 డేస్ అడిగారు. 2 సంవత్సరాల కాలం అంటే ఎన్ని రోజులు అని అడిగారు. ఎన్ని రోజులు? 730 డేస్. 2 సంవత్సరాల కాలం అంటే ఎన్ని రోజులు? రైట్ ఆన్సర్. మళ్ళీ 40 సమానం. నెక్స్ట్ క్వశ్చన్. అష్టముఖి అంటే? అష్టముఖి అంటే 8 ముఖాలు కలిగి. 8 ముఖాలు కలది. రైట్ ఆన్సర్. 8 ముఖాలు కలది అష్టముఖి. నెక్స్ట్ క్వశ్చన్. 50-40 రెండే క్వశ్చన్స్ ఉన్నాయండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ వాళ్ళు 10 లీడ్ లో ఉన్నారు. వాళ్ళు ఒక మైనస్ చేస్తే సమానం అవుతారు, మీరు ఒక ప్లస్ చేసుకుంటే సమానం అవుతారు. ఆ తర్వాత లాస్ట్ క్వశ్చన్ టెన్షన్ ఉంటుంది. చూద్దాం. 10 కిలోలలో ఎన్ని అరకిలోలు ఉంటాయి? సత్యనారాయణ గారు. 20. 10 కిలోలలో ఎన్ని అరకిలోలు ఉంటాయి? 20. అరకిలోలు. 10 కిలోల్లో 20 అరకిలోలు. 10 కిలోలలో ఎన్ని అరకిలోలు ఉంటాయి? తీసుకో, 2 నిమిషాలు తీసుకో. 10 కిలోల్లో నువ్వు 10 నిమిషాలు తీసుకున్నది రైట్ ఆన్సర్. ఎందుకు నువ్వు లెక్కేస్తావు? ఎందుకు నువ్వు ఇప్పుడు కొలతలేస్తున్నావు? 20 ఉంటాయి అరకిలోలు. 20 అరకిలోలు కలిపితే 10 కిలోలు. 60-40. నెక్స్ట్ క్వశ్చన్ నేను అడగడానికి ముందు మీరు వీడియో క్లిప్పింగ్ చూడాలి. చూడండి, క్లిప్పింగ్ చూసిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు బజర్ ప్రెస్ చేయండి. ఈ బస్తీల్లో చదివే వాళ్ళంతా ఇంతేరా. ఒంటి శుభ్రమే కానీ ఇంటి శుభ్రం చూసుకోరు. అందులో మీ చిన్నబాబు గారు వాటి సోమరి. కూర్చున్న చోట చెదలు పట్టాల్సిందే. ఇస్త్రీ బట్టలు వేసుకు తిరగమంటే భలే ఉన్నారు కదా ఎన్టీఆర్ గారు. మీరందరూ అనుకున్నారు కదా ఇందులో ఉన్న హీరో పేరు ఏంటని అడుగుతాను. క్వశ్చన్ రెడీ. క్వశ్చన్ అడిగాక బజర్ నొక్కండి. ఇప్పుడు మీరు చూసిన వీడియో క్లిప్పింగ్ ఏ సినిమాలో? ఈ సినిమా పేరుతో వ్యాపారం చేసే వాళ్ళని పిలుస్తారు. షావుకార్. రైట్ ఆన్సర్, షావుకార్. 20 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత జాక్ పాట్ 5000 రూపీస్ ఆన్ ద స్పాట్. సత్యనారాయణ గారి కుటుంబం గెలుచుకుంది. కంగ్రాచులేషన్. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. 5000 రూపీస్ గెలుచుకున్నారు. వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. బాగా ఆడారు. ఏమా టెన్షన్ పడిపోతుంది అసలు క్లిప్పింగ్ వేసే ముందు. ఇప్పుడు మనం చెప్పిన గెలుస్తాం, గెలిచినట్టే మాట్లాడేసుకుంటారు అన్నమాట. రండి సార్ మీరు కూడా ప్లీజ్. కంగ్రాచులేషన్స్. మీకు కూడా 17,500 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకున్నారు. మీరు కూడా 17,500 రూపాయల విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకున్నారు. ప్లస్ 5000 రూపీస్ కూడా తీసుకున్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వీళ్ళ గిఫ్ట్లు తీసుకున్న తర్వాత మీకు వీళ్ళు తీసుకున్నందుకు ఆనందంగా ఉన్నా మీకు గిఫ్ట్ కావాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ తీసుకోవాలి అంటే చిరుత సినిమాలో హీరో ఎవరు? ఏ రామ్ చరణ్ తేజ్, బి అల్లు అర్జున్, సి జూనియర్ ఎన్టీఆర్, డి ప్రభాకర్ గారు. ప్రభాస్. రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. పీకే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ ని టైప్ చేసి 56006655 SMS చేయండి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ని మీ సొంతం చేసుకోండి. గత ఆదివారం ఎపిసోడ్ లో మేము అడిగిన SMS ప్రశ్న, సీతా స్వయంవరంలో శివధనుస్సును విరిచింది ఎవరు? ఏ రాముడు, బి భీముడు, సి లక్ష్మణుడు, డి అర్జునుడు.
సరైన సమాధానం ఏ రాముడు. SMS ద్వారా వినైన విజేత కృష్ణకుమారి, విజయవాడ. మరి భలే కుటుంబం బాగా చాలా మంచి ప్రోగ్రామ్. కుటుంబంతో కలిసి వచ్చి గేమ్ పార్టిసిపేట్ చేసి డబ్బులు గెలుచుకొని గిఫ్ట్లు గెలుచుకొని వెళ్ళిపోయి ఆనందంగా సరదాగా ఉండి గేమ్ ని కండక్ట్ చేస్తున్నారు. మరి మీరందరూ చూసి ఆనందిస్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో 2 కుటుంబాలు ఎవరు వస్తారు, ఎంత బాగా ఆడతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్. థాంక్యూ. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. సమర్పించిన వారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. సహసమర్పణ జిఆర్టీ స్టైలిస్. Local.